ఓ గ్రామంలో నెలకొన్న భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేయడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. రాళ్ళు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ దాడి ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ తగాదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భూ వివాదం నేపథ్యంలో మాజీ సర్పంచ్పై దాడి జరిగింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోళా నర్సయ్య, అతని తమ్ముడిపై అదే గ్రామానికి చెందిన అల్లె శ్రీనివాస్, అరవింద్ అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. శేఖర్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని గ్రామ పెద్దగా ఉన్న కోలా నర్సయ్యను కోరినట్లు స్థానికులు తెలిపారు. అయితే వీరిద్దరి వివాదాన్ని ఆసరాగా చేసుకుని భూ సమస్యను పరిష్కరించకుండా నర్సయ్య శేఖర్ వద్ద భూమి కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని విషయం శ్రీనివాస్కు తెలిసి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయమై నేడు ఇరు వర్గాల మధ్య పంచాయతీ నేపథ్యంలో పరస్పర దాడులు జరిగాయి. ఈ భూమి వివాదం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. తమ భూమిని కోళా నర్సయ్య ఆక్రమించాడంటూ అల్లె శ్రీనివాస్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. కానీ అల్లె శ్రీనివాస్ అన్న అల్లె శేఖర్ వద్ద నుంచి 192 గజాల భూమిని తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని కోళా నర్సయ్య తెలిపాడు. నిన్నటి రోజున భూమిలో ఉన్న ఖనులు, ఫెన్సింగ్ తీసివేయడంతో ఈ విషయమై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని కోళా నర్సయ్య వెల్లడించాడు. తాజాగా అల్లె శ్రీనివాస్, అరవింద్, వారి బంధువులు తమను హత్య చేయాలనే ఉద్దేశంతోనే భూమిలోకొచ్చి గొడవకు దిగారని కోళా నర్సయ్య ఆరోపించారు. అయితే మేము అల్లే శేఖర్ అనే వ్యక్తి దగ్గర 192 గజాలు జాగా తీసుకున్నాం. మా ఇంటి వెనకాల తీసుకుంటే అక్కడ శేఖర్ అమ్మేంటి రిజిస్ట్రేషన్ చేసాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత మేము ఇద్దరు కనీలు వేసుకున్నాం, అన్ని వేసుకున్నాం. వైర్ పెన్షన్ కూడా చేసినాం. పెన్షన్ చేస్తే నిన్నటి రోజున శ్రీనివాస్, అరవింద్ వాళ్ళ భార్య ముగ్గురు కలిసి వచ్చి కనీలన్నీ వీకేసారు, వైర్ అన్ని తీసేసారు. నేను పోయి సిఐ గారికి, ఎల్లారెడ్డిపేట సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు ఎంక్వైరీకి వస్తాను వచ్చిన తర్వాత అల్లె శ్రీనివాస్ ఇవాళ పొద్దున బ్లేడ్ బండి తీసుకొని అల్లె శ్రీనివాస్ అలా అతని కొడుకు అరవింద్, భార్య ముగ్గురు అది కొడాన్లు, కత్తులు కొడాన్లు గడపారు ఉన్నది. గన్ను గిట్ట పట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బ్లేడ్ పని సాగు చేస్తున్నారు. మా కూతురు పైనుండి చూసి ఏం చేస్తున్నారని చెప్పి వీడియో చేయడానికి మీద కలబడి అరవింద్ శ్రీనివాస్ ఆయన కలబడి వీడియో ఫోన్ గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ ఇవ్వలేకపోతే పుస్తకాలు చెప్పేసి కింద పడేసి మేము మా కూతురు కొడుతున్న ఉద్దేశంతో మేము అక్కడనే వేరే ఇంటికన్నా అక్కడనే ఉన్నాం. బయట దూరంలో ఉన్నాం. మొదలు పూట తెలిసిన దూరంలో ఇబ్బంది చేసే వరకు మేము పోయినాం. పోతే వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ తోటి వాళ్ళని చంపడానికి వచ్చారు. వాళ్ళు అల్లె శ్రీనివాస్, అరవింద్, అతని భార్య ముగ్గురు ఆల్రెడీ చంపడానికి వచ్చారు. వచ్చిన నేను ఓడితోటే నా మీద అటాక్ చేసారు. ఆయన కింద పడగొట్టి కట్టెలతోటి కొట్టి ఇక్కడ గాయమైంది. నన్ను కొడుతున్నా చెప్పి మా తమ్ముడు వచ్చింది. తమ్ముడు రౌత్ అనుకుని పెడితే ఇక్కడ వెనకాల అయితే కింద పడిపోయింది. మేమందరం కింద పడిపోయి అందరు మంది వచ్చారు. ఆల్రెడీగా ఎవరైనా రాకుంటే మళ్ళీ చంపి అన్ని ఆల్రెడీ ప్లానింగ్ తోటి ఉన్నారు కాబట్టి చంపడానికే వచ్చి నాకు ఇప్పుడు ఇక్కడ చేతి యాక్సిడెంట్ అలా నేను కూడా. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.